వెంకటేశ్వర స్వామితో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక సాంప్రదాయాన్ని, ఆచారాన్ని గౌరవించడానికి మా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో సిట్ విచారణ చేసి అక్రమాలు జరిగాయని తెలిస్తే దానిని పక్కన పెట్టి అసెంబ్లీలో చెప్పులు వేసుకుని స్వామి ఫోటోలు పెట్టుకుని పోడియం వద్దకు రావటం సరైంది కాదని, స్పీకర్ దానిని వాయిదా వేశారని, అయితే వైసీపీ నేతలు అబద్దాలు నిజం చేసేందుకు స్వామివారిని అడ్డం పెట్టుకుని ఒక ప్రచారం చేస్తున్నారని ప్రజలు నమ్మవద్దని అన్నారు. ఆ దేవదేవుడు చూస్తూ ఊరుకోరని, ఎప్పటికైనా మూల్యం చెల్లించుకోక తప్పదని వారు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైనదని, అలాంటి పుణ్యక్షేత్రంపై వైఎస్ఆర్సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో జరిగిన సంఘటన ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, దేవుడిపై విశ్వాసం లేదని, ఒక మతంపై విశ్వాసం పెట్టుకుని పనిచేస్తున్నారని ప్రజలు అర్థం చేసుకుని వైఎస్ఆర్సీపీ చేసే ఆగడాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.